నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్. ఆగస్టు 31వ తారీఖున శని త్రయోదశి ఉంది కదా. ఇది పుష్యమి నక్షత్రయుక్తంగా ఈ శని త్రయోదశి వస్తుంది. కుటుంబ సభ్యులందరూ కూడా నేను ఒక అవకాశం ఇస్తున్నానండి. ఒక్కరి పేమెంట్ చేసి కుటుంబ సభ్యులందరి పేర్లు గోత్రనామాలు కూడా మీరు జరిపించుకోండి. అదేవిధంగా దీంతో పాటు ఒక కరుంగలి మాల, ఒక బ్రాస్లెట్ అనేది పంపిస్తున్నాను. అదేవిధంగా దీంతో పాటుగా 4 శని కంకణాలు కుటుంబ సభ్యులందరికీ. అదేవిధంగా ఈ యొక్క చతుర్ముఖ దిగ్బంధనం చేసినటువంటి హోమ విభూది కూడా, విభూది అనేది కూడా మీకు తప్పకుండా శనికి సంబంధించింది. దీని మనం ఒక ఫీటు నల్ల వస్త్రాన్ని తీసుకుని తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు మూట కట్టేసి చతుర్ముఖ దిగ్బంధనం చేసి ఆ కుటుంబ సభ్యుల పేర్లు అందరూ కూడా చదువుకుంటూ ఆ హోమం చేస్తాము. మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయండి. వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకోండి. వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నటువంటి వారు శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకోండి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, విదేశాలకు మెయిన్గా విదేశాలకేనండి. ఎందుకంటే శని ఇలాంటి వాటిని ప్రోత్సహించాడు. ఇప్పుడు నువ్వు మీ స్వదేశంలో పుట్టావు, ఇక్కడనే చదువుకొని ఇక్కడనే ఉద్యోగం సంపాదించు. నువ్వు విదేశాలకు వెళ్తే మాత్రం నేను వెళ్ళనియను, వెళ్ళినా కూడా నీకు అక్కడ ఉద్యోగం దొరకకుండా చేస్తానంటాడు శనీశ్వరుడు. నువ్వు ఒకవేళ ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బులు కూడా నీకు నిలవకుండా చేస్తానంటాడు. ఎందుకంటే నువ్వు పుట్టిన గడ్డ మీదనే చదువుకోవాలి, అక్కడే ఉద్యోగం చేయాలి, అక్కడే ప్రయోజకుని కావాలి. కానీ నువ్వు విదేశాలకు ఎందుకు వెళ్తున్నావు అంటాడు శనీశ్వరుడు. అలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా మీరు శనీశ్వరుని కాకాపట్టాలండి. ముళ్ళును ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అలాగే శనీశ్వరుని శని హోమం ద్వారానే ప్రసన్నం చేసుకొని అతన్ని కొంచెం ఎక్స్క్యూజ్ చేయమని చెప్పాలి. విదేశాలలో ఉంటున్నటువంటి వారు ఖచ్చితంగా చేస్తాడండి, ఖచ్చితంగా చేస్తాడు. దానికి సంబంధించిన కరుంగలి మాల పంపిస్తాను, శని కంకణం పంపిస్తాను. మీకు తప్పకుండా శనీశ్వరుని హోమం జరిపించడం ద్వారా మీకు తప్పకుండా శని అనుగ్రహం కలుగుతుంది. ఇంకా మీకు ఏ సమస్య ఉండదండి. ఆర్థికంగా చక్కగా నిలదొక్కుంటారు, వ్యాపారంలో ఉన్నతంగా ఎదుగుతారు, రుణ బాధల నుంచి విముక్తులు అవుతారు. అన్ని విధాలుగా మీకు మంచి జరుగుతుంది. అందుకే మనకు దగ్గరలో ఉంది ఆగస్టు 31వ తారీఖున శని త్రయోదశి వస్తుంది. తప్పకుండా పేరున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శని హోమం జరిపించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.